సంగారెడ్డి అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్లాట్ల కొనుగోలుదారులతో మాట్లాడుతూ ఉండగా న్యాయవాది ముఖిం వాగ్వాదానికి దిగారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో గొడవ పెట్టుకున్నారు. ఏదైనా ఉంటే సానుకూలంగా చెప్పాలని, ఓవర్ యాక్షన్ చేయవద్దంటూ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. మీ పాయింట్ ఏముంది? చెప్పాల్సిన పాయింట్ అర్థమైందా? విలేజెస్ కూడా రమ్మనండి, అందరు చెప్పండి. విలేజెస్ కూడా అందరూ వాళ్ళందరూ అవసరం వస్తారు, ఒక 5-6 మంది రాని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, డీటెయిల్ చెప్పండి. మీ పాయింట్ ఏముంది? చెప్పాల్సిన పాయింట్ అర్థమైందా? విలేజెస్ కూడా రమ్మనండి, అందరు చెప్పండి. విలేజెస్ కూడా అందరూ వాళ్ళందరూ అవసరం వస్తారు, ఒక 5-6 మంది రాని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, డీటెయిల్ చెప్పండి. మీ పాయింట్ ఏముంది? చెప్పాల్సిన పాయింట్ అర్థమైందా? విలేజెస్ కూడా రమ్మనండి, అందరు చెప్పండి. విలేజెస్ కూడా అందరూ వాళ్ళందరూ అవసరం వస్తారు, ఒక 5-6 మంది రాని చెప్పండి. లో 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ ని కబ్జా చేసి దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖీం అని ఇక్కడ అడ్వకేట్ గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలా మంది ఇప్పుడు లేఅవుట్ కొన్న వాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ ని తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. 1980s లో 40 ఏళ్ల క్రితం